హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లడ్డు చేస్తున్నాం ఇంట్లో. మొన్న సండే 22 పాపది ఎంటికల సాంగ్యం అయిపోయింది, పుట్టెంటికల సాంగ్యము. భోజనాలు పెట్టేటప్పుడు స్వీట్ పెట్టాలి కదా, అది స్వీట్ కోసమే లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రైడే రోజు. నేను ఫుల్ వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు పాపకి ఫుల్ ఫీవరు. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు నాకు ఫీవర్గా ఉండింది, మళ్ళీ పాపకు వచ్చింది. అందుకే ఏం వీడియోలు తీయలేదు. చిన్న క్లిప్పులు 2 క్లిప్పులు తీసానంతే. ఈ లడ్డు ప్రిపరేషన్ కూడా ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసేసారు. నేను పాపకి ఫుల్ ఫీవర్ వస్తుంటే జుట్టుతో ఫోటోలు తీస్తారు కదా చిన్నప్పుడు, అవి కూడా తీస్తానో లేదో అనుకున్నా, అట్లా ఫీవర్ వచ్చింది. మొత్తానికి సాటర్డేకి తగ్గిపోయింది. సాటర్డే ఫోటోలు తీసాము. సాటర్డే అయిపోతుంది. సండే రెడ్డమ్మ తల్లి దగ్గర ఎంటికల సాంగ్యము. రెడ్డమ్మ తల్లి దగ్గర వరపడిన ప్రతి ఒక్కరూ అక్కడే పుట్టింటికలు ఇవ్వాలి, ఆమెకు ఏదో ఒకటి ఇస్తాము అని వరపడతాం అనమాట. కొంతమంది ఊయళ్ళు, కొంతమంది వెండి, కొంతమంది ముక్కు పుల్లలు. నేను కమ్మలు సంవత్సరం చీర పెట్టుకుంటాను అనుకున్నాను, కమ్మలు పెట్టాము. పాపకు గుండు తీసేటప్పుడు ఏం ఏడుస్తుందో, పాపతో పాటి నేను, వాళ్ళ డాడీ, వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు, తాత అంతా గుండు. మా నాన్న వాళ్ళు కూడా గుండు ఇచ్చినారు. గుండు ఇచ్చేంతసేపు ఏడుస్తూనే ఉంది. మా పాప పక్కనే ఒక ముస్లిం వాళ్ళు గుండిస్తున్నారు. వాళ్ళు 3 మంత్స్లోనే గుండిస్తారంట. ఆ బాబు అస్సలు ఏడ్చలేదు. 3 మంత్స్ అంటే నిద్రపోతూనే ఉంటారు కదా పిల్లోళ్ళు ఎక్కువ, అట్లా. ఇక్కడ భోజనాలంతా ఇంట్లో మా అక్క వాళ్ళే చేశారు. తిరగవాతన్నము, ఆలు కుర్మా, వైట్ రైస్, రసము, స్వీటు అంతా ఇంట్లోనే హోమ్ మేడే. స్వీటు కారాలంతా ఇక్కడ ఏంటంటే రెడ్డమ్మ తల్లి కొండన అక్కడే భోజనాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మేము కర్రీస్ అంతా ఇంటికాడ చేసుకొని రైస్ మాత్రం అక్కడ చేసాము. మామిడి చెట్టు కింద మామిడి తోటలో వడ్డిస్తున్నారు. ఇవి కూడా ఫుల్ వీడియో తీయలేదు, చిన్న చిన్న క్లిప్పులు అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.